మేము బాపట్ల జిల్లా నుండి కర్లపాలెం మండలం అండి, ప్యాడ్లి విలేజ్ నుండి వచ్చాం. నా పేరు రాజేష్, వాలంటీర్ పనిచేస్తున్నాను. ఈ సభకు రావడం చాలా సంతోషంగా ఉంది. జగనన్న గారు చేసిన మేలులు మేము మర్చిపోలేకపోతున్నాం. మేము చూస్తూనే ఉన్నాం, మా యాభేళ్ళకి అందించే పథకాల ద్వారా ప్రజల యొక్క సంతోషాన్ని మేము దగ్గరుండి చూస్తున్నాం. ఎంతమంది కలిసి వచ్చినా జగనన్ని ఏం పీకలరని నేను చెబుతున్నా. ఇప్పుడు వాలంటీర్లకి వందనం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ అందరినీ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాడు, అందరిని కలుస్తున్నాడు. ఎలా ఉండబోతుంది? చాలా సంతోషంగా ఉందండి. అందరూ ఒకచోటగా కలవడం, అదేవిధంగా 2,50,000 మంది వాలంటీర్లు జగనన్ని కలవడం ఈరోజు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు వాలంటీర్ అంటున్నారు కదా, ఇప్పుడు మీ క్లస్టర్స్లో ఉన్న ఏదైనా ఒక 50 నుంచి 70 దాకా ఇల్లు కేటాయించారు కదా. ఇప్పుడు మీరు ఓన్లీ ఒక వైసీపీ పార్టీకి పథకాలు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నారు. అది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ కాదండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, అది ఏ పార్టీ అయినా సరే, కుల మత భేదం అనేది లేదండి. ప్రతి ఒక్కరికి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మేము అందిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. పార్టీ కానీ చూడదు వైఎస్ఆర్సీపీ. అర్హత ఉన్న వాళ్ళందరికీ ఈ సంక్షేమ పథకాలు అనేది ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా 4.5 సంవత్సరాలు అయింది. 4.5 సంవత్సరాలు కూడా అర్హత ఒక్కటే చూసాం మేము మా యాభైలలో కూడా. కానీ ఇక్కడ ఇప్పుడు పథకాల పేరుతోటి మీరు ఇప్పుడు డేటా ఏదో తీసుకున్నారు కదా, డేటా ఇవ్వాలి కదా పథకాలంటే. ఆ డేటా తీసుకున్న డేటా మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్స్ ఆడపిల్లల్ని ఇట్లా ఉమెన్ ట్రాకింగ్ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. అదంతా ఫేక్ అండి. ఇప్పుడు అర్హత ఉందంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ వరకే తీసుకుంటాం, కానీ ఒక పథకం రావాలంటే వాటికి సంబంధించినే తీసుకుంటాం, కానీ అలాంటిది అయితే జరిగేది లేదండి ఈ ప్రభుత్వంలో. తీసుకోవట్లేదుగా. ఫేక్ అంటే పక్కనోడు ఎవడో వచ్చి తీసుకోవట్లేదుగా. వాళ్ళ ఇంట్లో వాడే, వాళ్ళ ఇంటి పక్కన తెలిసిన కుర్రోడేగా తీసుకుంటుంది. వాళ్ళకి అర్హత ఉంటేనే కదా దానికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళకి లబ్ధి చేసేలా చేస్తున్నారు. అంతకుమించి దాంట్లో ఫేక్ ఏముంది? ఇంకా ఎవడో ఏదో చదువుతున్నాడని చెప్పేసి పైనుంచి వచ్చిన ఈ కేంద్రం ఎత్తుందని చెప్పి నీచులు అలానే మాట్లాడతారు. మేము ఎలాంటి నీచానికి ఒడిగట్టట్లేదు. అలాంటి నీచాన్ని ఒడిగొట్టేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్. వాళ్ళు అంత నీచాన్ని ఒడిగట్టేది వాళ్ళు. ఒక మాట, ఇప్పుడు మరి గతంలో ఇప్పుడు మీ వాలంటీర్ ఉద్యోగం మీది ఒక ఉద్యోగం, మూట్ల ఉద్యోగం అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇప్పుడు ఎవరికి ప్రజలకు సేవ చేస్తున్నాం. ఎవరికి మోసాం మూటలు? చంద్రబాబు మూటలు మోసామా? పవన్ కళ్యాణ్ మోసామా? మేము ప్రజలకు వాళ్ళకి సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇంతమంది నాయకుల కాడికి పోవాలి. ఏంది తెలుగుదేశం పార్టీ తరఫున ఇవి పెట్టారు వాళ్ళు. ఏంది జన్మభూమి కమిటీ పెట్టారు. ఆ జన్మభూమి కమిటీల నాయకుల కాడికి పోతారు. ఇప్పుడు అది ఏం లేదు. వాలంటీర్ అనేవాడు ప్రతి 50 ఏళ్ళకి ఒకడు ఉన్నాడు. వాడికి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందుతుంది. అందట్లేదు. ఏడ అడగమని ఏ ఊర్లో అందట్లేదు? ఏ వాలంటీర్ తరఫున అందట్లేదు చెప్పు? ఇప్పుడు నీకు సంక్షేమ పథకం ఏది అందలేదు. నువ్వు నాయకుల చుట్టూ తిరగట్లేదుగా. వాలంటీర్ ఉంటేనే నీకు ఇంటికాడికే వస్తుందిగా. ఒక వాలంటీర్ ప్రతి ఒక్కటి కూడా సచివాలయంలో మీకు అందుబాటులో ఉంది. ఎందుకుంది? వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టే మీ ఇంటికాడికే సంక్షేమ పథకాలు వస్తున్నాయి. నువ్వు ఎంతమందిలో పెన్షన్ ఎంతసేపు తీసుకునేవాడివి? పెన్షన్ పొద్దున పోయి పంచాయతీ ఆఫీస్ కాడంటే 2 గంటలు 2 రోజుల నుండి పట్టేది. ఇప్పుడు కూడా అక్కడ ఎందుకు జరుగుతుంది? అది తెల్లారుజామున పోయి వాలంటీర్లు ఇస్తున్నావు. ఎప్పుడు ఇస్తున్నావు? వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టే 5 గంటల కల్లా ఇస్తుంది. ఇంకోటి ఇక్కడ చివరిగా ఒక మాట చెప్పండి. వాలంటీర్స్ అనేవాళ్ళు ప్రజల కోసమే సేవ చేయాలి. వైసీపీ పార్టీకి అయితే సేవ చేస్తే తోకలు కత్తిరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు కదా. ప్రజల కోసమే సేవ చేస్తున్నాం. వైసీపీ పార్టీ ఏముంది? వైసీపీ పార్టీ ప్రపోజ్ చేసింది ఈ పథకం. ఇది వాలంటీర్ వ్యవస్థను చెప్పింది, వాలంటీర్ వ్యవస్థ పెట్టింది. మేము వాలంటీర్ జాబ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రజలకు సేవ చేస్తున్నాం. మేము పార్టీ కండవాలు పెట్టి, పార్టీల కండవాలు మీరు కప్పుకోండియా, మా పార్టీలకి ఓట్లేని అంటలేదు కదా. మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయా రావట్లేదా? మీకు అర్హులు ఉన్నారా లేదా? మేము అందిస్తున్నాం వేయట్లేదా? 2 అడగండి. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వచ్చిన వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే అంటున్నాం. మీ ఇంటికి మేలు జరిగిందంటేనే మాకు ఓటేయండి, లేదంటున్నాం. మేము అదే పార్టీ సిద్ధాంతాలు మాట్లాడుతున్నాం. మేమైతే ప్రజలకు మేలు చేయాలని అండి వాలంటీర్ వ్యవస్థ. పార్టీకి సంబంధం లేదు. ఏంది పార్టీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్ వ్యవస్థ ఏర్పడింది అంతే. ఎవరికి పథకం రావట్లేదు చెప్పమనండి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.